భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. బొల్లారిగూడెంలో నివసిస్తున్న శ్రీరామ్ ఇంటి ముందు ప్రియురాలు శాన్విత మౌన దీక్షకు దిగింది. గత 6 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మబలికి ఇప్పుడు నిరాకరించాడని ఆరోపించింది. తనను ఆర్థికంగా శారీరకంగా ఉపయోగించుకున్నారని శాన్విత వాపోయింది. నా పేరు సంగీత. నేను రావుడి శ్రీరామ్ అనే అబ్బాయిని 6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాం. మేము ఇద్దరం లవ్లో ఉన్నాం. ప్రతి అవసరం వాడికి కావాలంటే అది కొనిచ్చేయడం అని డిగ్రీ ఐటీ అన్నిటికీ ఖర్చు పెట్టాను. తర్వాత ఇప్పుడు అందరి ముందు 2 రోజుల క్రితం పెళ్లి చేసుకుంటా అని పెద్ద మనుషుల సమక్షంలో సంతకం చేశాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఆ సంతకం నాది కాదు అనుకుంటా మోసం చేసి మళ్ళీ పారిపోయాను. నన్ను అనేక విషయాలలో వాడుకున్నాడు. డబ్బులు జనగామని మా శారీరకంగా మానసికంగా ప్రతి దానికి నన్ను వాడుకొని ఇప్పుడు దానికి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాడు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రతి అవసరం తీసుకొని ఇప్పుడు తర్వాతకి నాకు సంబంధం లేదు అన్నట్టు వదిలేసి వెళ్ళిపోయారు. నా జీవితం అన్యాయం చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా వదిలేసి? వాళ్ళు తనని ఎక్కడో దాచిపెట్టేశారు. ఇంట్లో నుంచి గొడవైందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎన్ని రోజుల కింద దాచిపెట్టారు? 60 రోజులు అవుతుంది. 6-5 రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మని అడిగినందుకు నా కొడుకు మగాడు ఏదైనా చేస్తాడు, మీకు ఉండాలి ఆడపిల్లకి, నా కొడుకు ఎంతమందితోనే ఉన్న తిరుగుతాడు, ఏం చేసుకుంటావో చేసుకోకు, కేసు ఇలా అవుతుందని చెప్పినా కూడా జైలే కదా, మాకేం కొత్త కాదులేండి అనుకుంటే ఇలా బెదిరిస్తున్నారు వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ కలిసి. ఇంకే నేను ఎవరెవరు బెదిరిస్తున్నారు? ఏమని బెదిరిస్తున్నారు? వాళ్ళ అమ్మ చంపుతా అని బెదిరిస్తుంది, పరువు ఇస్తా అది అనుకుంటా. వాళ్ళ బావ నా ఫోన్ తన దగ్గర ఉంది, నా పర్సనల్ ఇవన్నీ ఇట్లా బెదిరించుకుంటున్నారు. నేను ఇన్ని తీస్తా, నిన్న రోడ్డు మీద పెడతా అనుకుంటా. ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నది కాస్త భయపెట్టించేసి చేసుకోకుండా చేస్తున్నారు. తనకి నేను ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేనంటే ఇష్టం లేదు. కానీ నా దగ్గర డబ్బులు వాడుకున్న రోజులు వాడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. దయచేసి నాకు న్యాయం చేయండి.